Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Okay, in this video we'll discuss construct DFA with which accept set of all binary strings which is divisible by 3. అంటే 3తో డివిజిబుల్ అయ్యే ఆల్ బైనరీ స్ట్రింగ్స్ అనేవి మనకి యాక్సెప్ట్ చేసేటటువంటి డిఎఫ్ఏ డయాగ్రామ్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏం చేయాలి అని అంటే డివిజిబుల్ బై 3తో మనకి ఏమేం వాల్యూస్ వస్తాయి. 3 వాట్ ఆర్ ద వాల్యూస్ హియర్? డివిజిబుల్ బై 3 అంటే 0, 6, 3, 6, 9, 12, 15 సో ఆన్. ఓకే, అది మీకు లాటర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెల్ ఐ గోయింగ్ టు కన్సిడర్ బట్ వన్స్ డివిజిబుల్ బై 3 అంటే మనకు వచ్చే వాల్యూస్ అనేవి 3 రిమైండర్ ఎలా వస్తుందంటే విచ్ ఈస్ 3 - 1 అంటే 3 కంటే తక్కువ వస్తుంది. సపోజ్ ఐ గోయింగ్ టు కన్సిడర్, డీటెయిల్గా వినండి, చాలా క్లియర్గా చెప్తాను, అర్థమవుతుంది. సపోజ్ నేను 6 తీసుకున్నాను. ఓకే, 6 డివిజిబుల్ బై 3 అంటే నాకు ఎంత వస్తుంది చెప్పండి. హియర్ 6 డివిజిబుల్ బై 3 తీసుకుంటే వాట్ ఆర్ ద రిమైండర్స్ హియర్? యూ నీడ్ టు రైట్ ద రిమైండర్స్ ఫస్ట్. రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకే, తర్వాత 7 డివిజిబుల్ బై 3 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 3 2s are 6, రిమైండర్ ఈజ్ 1. ఓకే, లైక్ దట్. తర్వాత 8 డివిజిబుల్ బై 3 అంటే 3 2s are 6, రిమైండర్ 2 వస్తుంది. తర్వాత 9 డివిజిబుల్ బై 3 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది, బికాస్ కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 10 డివిజిబుల్ బై 3 తీసుకుంటే 3 3s are 9 అంటే రిమైండర్ 1 వస్తుంది. అండ్ 11 రిమైండర్ ఎంత వస్తుంది? అగైన్ యుల్ గెట్ 2. ఓకే, అండ్ నెక్స్ట్ 12 తీసుకుంటే కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి 0. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆర్ రిపీటెడ్ రిమైండర్స్? 0 1 2 అంటే రిమైండర్స్ ఆర్ 0 1 2 దట్ ఈస్ లెస్ దెన్ దిస్ వాల్యూ 3 అంటే 3 - 1 అనేది మన రిమైండర్స్, దానికంటే తక్కువ వస్తాయి అన్నట్టు. 0 1 till 2 వరకు వస్తాయి. ఇప్పుడు నేను డిఎఫ్ఏ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తానంటే నాకు ఏవేవైతే రిమైండర్స్ వచ్చాయి? 0 1 2. ఓకే, కాబట్టి నేను ఫస్ట్ 0ని నేనేమనుకుంటున్నాను అని అంటే Q1 అనేది రిమైండర్ 0 స్టేట్ అనుకుంటున్నాను. నౌ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ Q1 ట్రీటెడ్ యాజ్ రిమైండర్ 0 వచ్చే స్టేట్ అండ్ Q2 అనేది రిమైండర్ 1 స్టేట్. ఓకే, అండ్ Q3 దిస్ స్టేట్ ఇండికేట్స్ అనదర్ రిమైండర్ ఈజ్ వాట్? 2 అనుకుంటున్నాను బేటా. ఇప్పుడు నేను ఏ విధంగా డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ ఒకటి వినండి. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అంటున్నాను కాబట్టి ఇన్ దిస్ ప్రాబ్లం ద ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ బోత్ ఆర్ సేమ్. ఓకే, అర్థమైంది కదా? ఇనీషియల్ ఫైనల్ స్టేట్ అనేవి సేమ్ ఉంటాయి, ఎందుకని 3తోనే డివిజిబుల్ అయ్యే నెంబర్స్. అంటే రిమైండర్ 0 వచ్చే స్టేట్, సారీ మనం Q1 Q2 Q3 అయినా తీసుకోండి, లేదా Q0 Q1 Q2 మీ ఇష్టం. నేను దిస్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ అంటాను, ఎందుకని విచ్ ఇస్ డివిజిబుల్ బై 3 అంటున్నాను కాబట్టి నేను స్టార్ట్ స్టేట్ అనేది ఇట్ ఇండికేట్స్ Q1 యాజ్ వెల్ యాజ్ దట్ ఈస్ ద ఎండ్ స్టేట్ అనుకుంటున్నాను. ఓకే, మీరు దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు మేడం అని అంటే నాకు మొత్తం Q1 Q2 Q3 స్టేట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ స్టేట్ ఇట్ ఇండికేట్స్ దిస్ అండ్ ఎండింగ్ స్టేట్కి డబుల్ సర్కిల్ ఉంటుంది, బోత్ ఇదే అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ నేను డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 ఇన్పుట్ సింబల్స్ ఏమని తీసుకుంటున్నాను? ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0, 1 ఆర్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్. మేడం ఈ 2 ఏంటి అంటే దట్ ఈస్ ద రిమైండర్. 2 వచ్చినప్పుడు, డెసిమల్ 2 వచ్చినప్పుడు మనం ఏ స్టేట్కి వెళ్ళాలని అది మనకు రిప్రజెంట్ చేస్తుంది అంతే. Q1 తీసుకున్నాను. ఈ Q1కి నేను 0 అనేది ఇచ్చాను అనుకోండి. Q1కి ఇఫ్ సపోజ్ ఐ విల్ గివ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0,
Q1కి 0 ఇచ్చినప్పుడు Q1కే వస్తుంది ఫైనల్. ఎందుకంటారా, రిమైండర్ 0 ఉన్నటువంటి స్టేట్ అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ బోత్ ఆర్ సేమ్ కాబట్టి నేను సెల్ఫ్ లూప్ ఇచ్చాను. ఓకేనా, 0 ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇచ్చినప్పుడు ట్రాన్సిషన్. తర్వాత నేను ది ట్రాన్సిషన్ 1 ఇన్పుట్ ఆల్ఫాబెట్ 1 ఇచ్చాను. అంటే Q1 నుంచి 1 ఎప్పుడు రిమైండర్ 1 ఉన్నప్పుడు. రిమైండర్ 1 ఎప్పుడు వస్తుంది మనకి, అప్పుడు ఏ స్టేట్కి వెళ్ళాలి, Q2 స్టేట్కి వెళ్ళాలి. ఇన్పుట్ ఆల్ఫాబెట్ Q1 ఉన్నప్పుడు మనకి స్టేట్ ఎక్కడికి వెళ్తుంది, రిమైండర్ 1 ఉన్నటువంటి స్టేట్కి వెళ్తుంది, దట్ ఈస్ Q2. ఓకే, Q2 వచ్చింది అంటే నాకు Q1 నుంచి 0 అయిపోయింది, 1 అయిపోయింది, రైట్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ 1 అయిపోయింది కదా, దెన్ ఆఫ్టర్ దట్ 1కి 0 ఇద్దాం. ట్రాన్సిషన్ వాల్యూ 1 0. 1కి 0 ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఇది చెప్పండి, 1 0 అంటే Q1 నుంచి 1 నెక్స్ట్ 0 ఇచ్చినప్పుడు ఇట్ మస్ట్ ఇండికేట్స్ వాట్, ఫైనల్ స్టేట్ని ఇండికేట్ చేయాలి. అంటే ఎక్కడికి వస్తుంది నాకు ఇది Q1 నుంచి 1 ఇచ్చాను, Q2 నుంచి 1 తర్వాత 0 ఇస్తున్నాను. 1 0 ఇచ్చినప్పుడు ఇది ఏ డెసిమల్ వాల్యూని మనం వినాలి. నార్మల్గా అయితే మనం ఎండ్కి వస్తాం, కానీ 1 0 అనేది ఇక్కడ ఏ డెసిమల్ ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది, ఇట్ ఇండికేట్స్ ద డెసిమల్ 2. అవునా, బట్ దట్ 2 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. రిమైండర్ 2 వస్తుంది. 1 ఒకవేళ నేను 0 ఇచ్చాను అనుకోండి ఇన్పుట్ ఆల్ఫాబెట్, రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. 1 0 దిస్ డెసిమల్ ఫర్ దిస్ ఈజ్ 2 డివిజిబుల్ బై 3 అంటే 2 రిమైండర్ వస్తుంది. 2 రిమైండర్ వస్తుందంటే వాట్ ఈస్ దట్ స్టేట్, Q3 స్టేట్కి వెళ్ళిపోతుంది. ఓకే, Q3 స్టేట్ అర్థమైంది కదా. ఈ 1 0కి ఇది ఇచ్చాను. తర్వాత ఓకే 1 అయిపోయింది, దీని నుంచి 0 1 బోత్ అయిపోయింది. తర్వాత Q2కి నెక్స్ట్ ఏమి ఇద్దామండి, 1 0 అయిపోయింది కదా, Q2 నుంచి 1 1 ఇచ్చి చూద్దాం. 1 1 ఓకే 1 1 అంటే డెసిమల్, దిస్ డెసిమల్ ఇండికేట్స్ 3. అవును కదా, మనకు తెలుసు ఇండికేట్స్ 3 అంటే 3 డివైడ్స్ 3 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. రిమైండర్ ఏదైతే వస్తుందో మీరు ఆ స్టేట్కి వెళ్ళాలి. Q1 to 1 అగైన్ Q2 ఏమి ఇవ్వాలి, Q2కి 1 ఇస్తే ఇట్ గోస్ టు ఫైనల్ స్టేట్. ఇది 1 అండి. ఇక్కడ మళ్ళీ Q2కి నేను 1 ఇస్తే ఇట్ గోస్ టు ఫైనల్ స్టేట్. ఓకే, బికాస్ ద రిమైండర్ ఇస్ 0. ద రిమైండర్ 0 స్టేట్స్ ఇండికేట్స్ Q1. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేస్తాను అని అంటే 1 1 అయిపోయింది, 1 0 అయిపోయింది, 1 1 అయిపోయింది. దీనికి ఒక 0 యాడ్ చేద్దాం. ఏంటది, 1 0 అయిపోయింది కదా, 1 0 పక్కన ఇంకొక 0 పెట్టాను. 1 0 0 అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది ఏ డెసిమల్ ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది, దిస్ డెసిమల్ ఇండికేట్స్ ఫర్ 4. 4ని 3తో చేస్తే నాకు రిమైండర్ 1 వస్తుంది. అంటే మీరు 1 0 0 స్ట్రింగ్ ఇచ్చినప్పుడు అది ఏ స్టేట్కి వెళ్ళాలి, రిమైండర్ 1 వచ్చే స్టేట్. అంటే ఏంటిది రిమైండర్ 1 స్టేట్ అంటే Q2కి వెళ్ళాలి. 1 0 దెన్ అగైన్ 0, 1 0 అగైన్ 0 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 0 ఇస్తే ఇట్ గోస్ టు రిమైండర్ 1 స్టేట్, దట్ ఈస్ Q2 స్టేట్. అర్థమైంది కదా. ఓకే, తర్వాత ఇంకేం చేయొచ్చు, ఇంకా పాసిబిలిటీస్. 1 0 0 అయిపోయింది, 1 0 1 చేద్దాం. 1 0 1 1 0 1 తీసుకుంటే నాకేమొస్తుంది చెప్పండి, 1 0 1 అంటే దిస్ డెసిమల్ ఇండికేట్స్ 5. 5 డివైడ్స్ 3 అంటే రిమైండర్ 2 వస్తుంది. అంటే మీరు ఈ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు 1 0 మళ్ళీ 1 ఇవ్వాలి. 1 అని అంటే ఇక్కడ నుంచి 2 వెళ్ళిపోయింది. 1 అంటే అప్పుడు సెల్ఫ్ లూప్ వస్తుంది. 1 ఇస్తే అది ఎక్కడికి రావాలి, 2కి. ఎందుకు ఇక్కడే ఇచ్చారు మేడం అంటే రిమైండర్ 0 ఉన్నటువంటి స్టేట్ దట్ ఇండికేట్స్ Q2 Q3, అందుకని ఇక్కడ ఇచ్చాను. ఓకే, అర్థమైంది కదా. 1 0 1 ఇచ్చినప్పుడు ఇట్ డెసిమల్ ప్లేస్ ఈజ్ 5 డివిజిబుల్ బై 3 విచ్ ఇండికేట్స్ 2 రిమైండర్, దట్ స్టేట్ ఈస్ Q3. ఓకే, అర్థమైంది కదా. ఎనీథింగ్ ఈజ్ మిస్సింగ్? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే
మరి మీరు ఇచ్చినటువంటి మనకేమడిగారు, కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ. నేను డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేశాను విచ్ యాక్సెప్ట్ ఆల్ ద సెట్ ఆఫ్ బైనరీ స్ట్రింగ్స్. బైనరీ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసేటటువంటి సెట్ తీసుకోండి అని అంటున్నారు. అవునా? అప్పుడు ఇజ్ ఇట్ క్లియర్? జస్ట్ సెకండ్. ఓకే, బైనరీ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసే సెట్ అని అంటే అప్పుడు నాకు ఏది చెప్పండి, బైనరీ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసేది ఏంటి చెప్పండి. ఇక్కడ మీకు ఈ యాక్చువల్గా 3 అనేది ఉంది కదా, ఆ 3 డివిజిబుల్ 3 చేసే డెసిమల్ ప్లేసెస్ని ఎలా రాస్తాను అని అంటే, ఆ స్ట్రింగ్స్ని ఎలా రాస్తాను అంటే లాంగ్వేజ్ని ఫస్ట్ ఆ లాంగ్వేజ్ ఎలా రాస్తానని అంటే నేను ఒకసారి చూడండి. ఫస్ట్ 3తో డివిజిబుల్ 0 ఒకటి, okay, and another one is 0 1 1, another one is 1 1 and 1 1 0, and the next one is 1 0 0 1 1 1 0 0 1 1 1, so on. Okay, ఇక్కడ ఏంటి అని అంటే దీస్ ఆర్ ద స్ట్రింగ్స్. ఓకే, లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ అండ్ వాల్యూస్ ఏంటి, దీస్ ఆర్ ద డెసిమల్ ప్లేసెస్. అవునా? దీన్ని ఇండికేట్ చేసే వాల్యూ అంటే ఇది 0, ఇది ఏది డివిజిబుల్ చేస్తుంది 3 యొక్క డెసిమల్ ప్లేస్ ఇది. ఇది దేనికి డెసిమల్ ప్లేస్ 6కి, ఇది దేనికి 9 డెసిమల్ ప్లేస్, ఇది దేనికి 12, ఇది దేనికి 15. ఇందులో ఉన్నటువంటి మీరు ఏ స్ట్రింగ్ తీసుకున్నా ఆ లాంగ్వేజ్లో అంటే దీస్ ఆర్ ద డివిజిబుల్ బై 3 నెంబర్స్. 3 డివిజిబుల్ చేసే నెంబర్స్ ఇవి 0 3 6 9 12 15 సో ఆన్. వాటి యొక్క డెసిమల్ ప్లేసెస్ ఇవి. అవునా? అంటే ఈ లాంగ్వేజ్లో ఉన్న ఈ స్ట్రింగ్స్లో ఏది తీసుకున్నా ఈ డిఎఫ్ఏ అనేది యాక్సెప్టబుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12కి ఏముంది, ఇది ఉంది కదా. నౌ ఐ గోయింగ్ టు కన్సిడర్ దట్ స్ట్రింగ్ 1 1 0 0 తీసుకున్నాను. ఇప్పుడు 1 1 0 0 తీసుకున్నప్పుడు నాకేం కావాలి అని అంటే స్టార్ట్ ఎండ్ సేమ్ అయి ఉండాలి. ఫస్ట్ 1 1 అంటే Q1 టు హియర్ 1, నెక్స్ట్ తర్వాత అగైన్ 1 హియర్, అగైన్ 0 అగైన్ 0, అంటే ఫైనల్ స్టేట్ అది ఇనిషియల్ స్టార్ట్ అయ్యి ఫైనల్ వచ్చేసింది. రైట్? యాక్సెప్టబుల్. కావాలంటే అన్ని చెక్ చేయండి. 1 0 0 1 చూడండి, 1 0 0 1 చూడండి, 1 ఇది తీసుకుంటున్నాను 1 0 0 1, ఫస్ట్ 1 తర్వాత 0 మళ్ళీ అగైన్ 0 మళ్ళీ ఇక్కడ నుండి 1. ఓకే, ఫైనల్కి వచ్చేసిందా? అంటే ఎవ్రీథింగ్, ప్రతి స్ట్రింగ్ అనేది, ప్రతి డెసిమల్ ప్లేస్ అనేది, ఈ 3తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ యొక్క డెసిమల్ ప్లేస్ ఆ స్ట్రింగ్ అనేవి ఈ డిఎఫ్ఏకి యాక్సెప్టబుల్ అవుతుంది అని మీరు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇది 3 డివిజిబిలిటీ, 4 and 5 డివిజిబిలిటీ కూడా మీరు చెక్ చేసుకోండి బేటా. మీకు ఇంకా ఇంకోటి, ఇది 6th వీడియో కింద నేను ఇస్తున్నాను, అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. 7th వీడియో అనేది నెంబర్ మిస్ అయింది, అక్కడ వీడియో అనేది ఏం మిస్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ దేనికైనా డివిజిబిలిటీ కనుక్కున్నప్పుడు మీకు డెసిమల్ ప్లేసెస్ ఇవన్నీ తెలిసి ఉండాలి. 0కి ఏంటి 1కి ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. బైనరీ డెసిమల్ అవి ఏ విధంగా రాయాలనేది అవి తెలుసుకొని వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. బాగా రాయండి బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.